ఏపీలో సొంతిల్లు కలగా మిగిలిపోయిన పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదిరిపోయే ఉగాది కానుక ప్రకటించారు. గృహ నిర్మాణ శాఖపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన చేసిన ప్రకటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఉగాది పండుగకు 2 రోజుల ముందే 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, వారితో గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లను పంపిణీ చేశామని గుర్తు చేస్తూనే భవిష్యత్తు కోసం ఒక పక్కా రోడ్ మ్యాప్ను ఇచ్చారు. కేవలం ఉగాదికే కాదు, ఈ ఏడాది జూన్ నాటికి మరో 2.5 లక్షల ఇళ్లను, సెప్టెంబర్ నాటికి ఇంకో 2,10,000 ఇళ్లను పూర్తి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఒకే ఏడాదిలో దాదాపు 7 లక్షల పైచిలుకు ఇళ్లను పేదలకు అందించబోతున్నారన్నమాట. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఒకవేళ ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. స్థలాల విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ ఎక్కడైనా స్థలం కొరత ఉంటే అందరికీ ఇల్లు చేరాలనే ఉద్దేశంతో G+2 తరహా అపార్ట్మెంట్లను నిర్మిస్తామన్నారు. దీనివల్ల స్థలం లేదనే సాకుతో ఎవరికీ అన్యాయం జరగదని సీఎం భరోసా ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వాల హయాంలో ఇల్లు కట్టుకొని బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న వారికి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. 2014-19 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పెండింగ్లో ఉన్న 2,70,000 మందికి దాదాపు 913 కోట్లు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు. ఇది ఆయా కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల సేకరణ, ఇసుక విధానంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మరి ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా 3 సెంట్ల స్థలం ఇవ్వాలనే నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.